పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ధవళేశ్వరం బ్యారేజ్ కు భారీగా వరద పోటెత్తుతోంది. బ్యారేజ్ వద్ద 12.2 అడుగులకు చేరింది నీటి మట్టం. 10 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు వశిష్ట, వైనుతీయ, గౌతమి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో కోనసీమలో కాజ్వేలు ముంపు బారిన పడ్డాయి. పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఇవాళ ఉదయానికైతే వరద నీటి మట్టం 12.2 అడుగులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరికను బ్యారేజ్ దగ్గర విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా వరద కూడా 10,44,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భారీగా వస్తుంది. మరోవైపు వరద నీటి ప్రభావంతో ఏజెన్సీ చింతూరు డివిజన్లో పెద్ద ఎత్తున సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా దాదాపు 85 చోట్ల ఈ ముంపు, ఒకవైపు గోదావరి, మరోవైపు శబరి, కొండవాగులు కూడా ఉధృతంగా ప్రవహించడంతో 85 ప్రాంతాల్లో ముంపు ఏర్పడింది. దీంతో 100 గిరిజన గ్రామాలకు దాదాపుగా ఈ రాకపోకలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. జాతీయ రహదారి 326 పై కూడా వరద నీరు భారీగా రావడంతో ఆంధ్ర, ఒరిస్సా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా కోనవరం, భద్రాచలం మధ్య కూడా వరద నీరు రావడంతో ఆంధ్ర, తెలంగాణ రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. అన్నవరం వాగు వద్ద వంతెన కూలిపోవడంతో పెద్ద ఎత్తున సమస్యలు ఏర్పడ్డాయి. కూలీలు రాకపోకలు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో రాకపోకలు దాదాపుగా నిలిపేశారు. మరోవైపు చింతూరు హెడ్ క్వార్టర్ నుంచి, డివిజన్ కేంద్రమైన చింతూరు నుంచి విఆర్పురం మధ్య సోకిలేరు వాగు ఉధృతంగా ప్రవహించి రోడ్డుపైకి రావడంతో అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎటు చూసినా సరే ఏజెన్సీ మొత్తం ఈ చింతూరు డివిజన్ అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుందనే చెప్పాలి. అధికారులు కూడా సహాయక చర్యలు అయితే ప్రారంభించారు. అదేవిధంగా కోనవరంలో లోతట్టు ప్రాంతం ఉదయభాస్కర్ కాలనీ ఉంది. కాలనీలో కూడా వరద నీరు వచ్చేసింది. దాంతో ఆ ప్రాంత వాసులందరినీ ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో వశిష్ట, గోదావరి పాయలైన వశిష్ట, వైంతయ్య, గౌతమి గోదావరి నదులు కూడా ఉగ్రరూపం దాల్చాయి. దాంతో కోనసీమలో లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే కాజువేలు చాలా ప్రాంతాల్లో మునిగిపోయినాయి. గంటిపదిపూడి కాజువే, కనకాయలంక కాజువే, అదేవిధంగా అయినవెల్లి లంక కాజువే కూడా పూర్తిగా వరద నీటి బారిన పడింది. దీంతో ఈ ప్రాంతాల్లో కూడా పడవలు ఏర్పాటు చేసి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకాస్త వరద ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే రెండో వార్నింగ్, రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వెళ్తాదో లేదన్న విషయం మీద అధికారులు కూడా స్పష్టతనివ్వట్లేదు. ప్రస్తుతానికైతే అన్ని ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. ధవళేశ్వరం నుంచి విజయ్ మల్కల్, హరీష్ ఫర్ సాక్షి న్యూస్.